చెత్త నుండి సంపద సృష్టిస్తున్న స్థానిక సంస్థలు తమ వద్ద అధికంగా పన్నులు చేస్తున్నారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణను సక్రమంగా చేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్న ప్రజల సంఖ్య ఎక్కువైంది. తడి చెత్తను ఎరువుల రూపంలోకి వినియోగించడంపై కాకినాడలోని స్థానిక సంస్థలు పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కాకినాడ నగర పాలక సంస్థ సేకరించిన చెత్తలోని ప్లాస్టిక్ వ్యర్థాలతో వెలిసిన చెత్త కొండలు, మంచు కొండలను తలపిస్తున్నాయి. చెత్త నుండి ఎరువు తయారు చేసి యూనిట్లు అన్ని స్థానిక సంస్థలలో ఉన్నప్పటికీ పెద్దగా పనిచేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే కొవ్వాడ గ్రామంలోని స్థానిక సంస్థ చక్కటి ప్రణాళికతో తడి చెత్త నుండి ఎరువులు తయారు చేస్తున్నారు. వారు ఆ ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన తీరు, పరిశుభ్రతే వారి చిత్తశుద్ధిని వెల్లడిస్తాయి. చెత్త నిర్వహణలో కొవ్వాడ పంచాయతీ సాధిస్తున్న ప్రగతిని మెచ్చుకోవాల్సిందే. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురహాని అందిస్తారు. సంకల్పం ఉంటే ఏ పనైనా విజయం సాధించవచ్చని సులువుగా అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే అవకాశం ఇక్కడ మనం ఉంది. చెత్త నుండి సంపద సృష్టించవచ్చని ప్రభుత్వం అంటుంటే చెత్త పన్ను విధించడం ద్వారా ప్రభుత్వం సంపాదించుకుంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలు పరిశీలిస్తే మాత్రం ఈ మనం తడి చెత్త, పొడి చెత్త అని ప్రజల నుండి సేకరించి వాటి నుండి ఎరువులు తయారు చేసి ఈ ప్రజలకు అందించాలి, వాటి ద్వారా విక్రయించి ఆదాయం కూడా పొందాలని స్థానిక సంస్థలు నిర్ణయం తీసుకొని ఆ దిశగా అడుగులేస్తున్నాయి. అయితే ప్రజల నుంచి డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆవేదన ఒక పక్కన ఉండగా 60 రూపాయల నుంచి 120 రూపాయలు, వ్యాపారస్తుల దగ్గర 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం చెత్త నుండి సంపద సృష్టించాలని స్థానిక సంస్థలు వడివడిగా అడుగులేస్తున్నాయి. అయితే ఈ లక్ష్యంలో ఏ స్థానిక సంస్థ విజయం సాధించింది అన్నది లెక్కలు తీసుకుంటే మాత్రం కాకినాడ నగరపాలక సంస్థ 4 లక్షల జనాభా కలిగిన కాకినాడలో ఎన్నో లక్షలు వెచ్చించి తయారు చేసిన యూనిట్ ప్రస్తుతం యంత్రాలు పనిచేయగా మొరాయించే పరిస్థితిలో ఉంది. కాకినాడ నిండా పేరుకుపోయిన చెత్తని డంపింగ్ యార్డ్లో వేస్తున్నారు. సరైన డంపింగ్ వ్యవస్థ లేకపోవడంతో మిషనరీ అంటే లిఫ్టింగ్ ఈ చెత్త తీసుకొచ్చిన చెత్తను వేరు చేసిన చెత్తను ఈ ప్లాస్టిక్ కవర్లు వ్యర్థాలు ఎక్కువగా ఉండడంతో కాకినాడలో చెత్త కొండలు మంచు కొండల్లా కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున చూశారంటే అవన్నీ ఏదో కాశ్మీర్లో చూసిన మంచు కొండల్లాగే కనిపిస్తాయి. కాకినాడలో ఉన్న పరిస్థితి అది. అయితే కాకినాడ చుట్టుపక్కల గ్రామాలు పరిశీలిస్తే మాత్రం కొవ్వాడ నిజంగా ఈ గ్రామ పంచాయతీ నిజంగా మనం అభినందించాలి. ఎందుకంటే ఇక్కడ చెత్తను వ్యర్థ పదార్థాల నుండి చక్కటి ఎరువుగా తయారు చేసి ప్రజలకి ఇక్కడే ఎరువు తయారు చేసే యూనిట్నే వాళ్ళు ఇంత సుందరంగా తీర్చిదిద్దుకున్నారంటే కేవలం ఇక్కడ పంచాయతీ పాలకవర్గమే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న ఒక కార్మికుడు కూడా, ప్రతి ఒక్క కార్మికుడిని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఇక్కడ ఎరువు తయారు చేసిన తర్వాత ఈ ప్రాంగణాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దారంటే వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నంత చక్కగా ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం చెప్పగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తడి చెత్తను తీసుకొచ్చిన తర్వాత దాన్ని రకరకాలుగా పద్ధతిలో ఫిల్టరింగ్ చేసిన తర్వాత ఎరువుగా తయారు చేసే పద్ధతి సుమారు 40 రోజులు పడుతుంది. ఈ ప్రక్రియ అంతా చాలా సుందరంగానే ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ చేస్తున్నంతసేపు కార్మికులు పడే వేదన అంతా ఇంత కాదు. ఎందుకంటే ముక్కు బద్దలైపోయేంత వాసనేస్తున్న క్రమంలో ఆ చెత్తలో పనిచేయడం అంటే సాధారణమైన విషయం కాదని చెప్పుకోవాలి. అయితే ఈ కార్మికులందరూ అవుట్ సోర్సింగ్ కార్మికులు కావడం, వీరికి జీతాలు అరకొరగా ఉండడం మాత్రం చాలా బాధాకరమని చెప్పాలి. అయినప్పటికీ పాలకులు ప్రస్తుతం అయితే కనుక ఎన్నికల వేళ సమీపిస్తున్న సమయంలో ఈ చెత్త పన్ను వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకొని ప్రస్తుతం అయితే కనుక వేరే విధంగా చెత్త పన్ను రూపేణ భర్తీ చేసుకోవాలా అకౌంట్ని అని పాలకులు ఈ ప్లాన్ల అది అమలు చేస్తున్నారు. అయితే ఇటువంటి క్రమంలో ప్రస్తుతం చెత్త నుండి ఈ చక్కటి ఎరువు తయారు చేస్తున్న స్థానిక సంస్థలు మాత్రం నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని, కాకినాడ.